నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమందిలో కాలి పిక్కల పైన గాని, తొడల పైన గాని ఎక్కువగా నీలం అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి సన్నటి వెయిన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, దీన్ని ఎక్కువగా అందరూ గూడా ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్‌లా చూసి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాస్మెటిక్ సర్జరీలు గూడా చేయించుకుంటూ ఉంటారు. బేసిక్‌గా మన ఇండియాకొచ్చే వరకు ఇలాంటివన్నీ చాలా లైట్ తీసుకుంటారు. సో, విదేశాల్లో దీనికి సర్జరీలయితే ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. బికాజ్ వాళ్ళు ఎక్కువగా షార్ట్స్ యూజ్ చేయడం లాంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సర్జరీకి వెళ్తారు. మనకంత నీడ్ లేదు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో, వీటినే స్పైడర్ వైన్స్ అని అంటూ ఉంటారు. సో, వీటిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతవరకు ఉంటుంది? దీనివల్ల అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ విషయాలన్నిటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంజీవ్ రావు కే. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కుక్కట్పల్లి అండ్ రాజమండ్రి. హలో సార్. హలో. సార్, మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం గతంలో. అలాగే వెరికోస్ వెయిన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ వాట్ ఈస్ స్పైడర్ వెయిన్స్? స్పైడర్ వెయిన్స్ ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది? స్పైడర్ వెయిన్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారమ్మా. ఇది కామన్ గా కూడా చూస్తుంటాం. లైక్ కాళ్ళల్లో మనకి ఒక సాలిడ్ గూడులాగా నీలంగా లేకపోతే గ్రీనిష్ కలర్లో కూడా ఉండి సన్నటి వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో రెడ్డిష్ గా కూడా అవుతూ ఉంటాయి. సో థ్రెడ్ అంత సన్నగా థ్రెడ్ అంత సన్నగా, దారం అంత సన్నగా ఉండి వాళ్ళలో మంటలు కూడా వస్తుంటాయి. చాలా మంది కాస్మెటిక్ అనుకుంటారు కానీ వాళ్ళల్లో అక్కడ స్కిన్ ఏరియాలో మంట రావటము, నొప్పి రావటము, దీంతో కూడా ఇబ్బంది పడుతుంటారు. సో వీటిని మనం స్పైడర్ వెయిన్స్ కానీ రెటిక్యులర్ వెయిన్స్ అని కూడా అంటుంటాం. సో వీటికి ఓన్లీ కాస్మెటిక్ ప్రాబ్లమే కాదు, వాటిల్లో రక్తనాళాల సమస్య అండర్లైన్ కూడా ఉందేమో అనేది మనం గమనించుకోవాలి. అంటే వారికోస్ వెయిన్స్ తీవ్రంగా ఉన్న వాళ్ళలో కూడా ఫస్ట్ బయటికి విజిబుల్గా మనకి రెటిక్యులర్ వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెటిక్యులర్ వెయిన్స్ మాత్రమే ఉన్నాయా, వారికోస్ వెయిన్స్ ఉన్నాయా అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది కామన్ క్వశ్చన్. మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో, ఎప్పుడైతే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనం డాప్లర్ స్కానింగ్ అనేది ఒక స్కాన్ ఉంటుందమ్మా. దాని ద్వారా మనం చూసుకొని లోపల ఉన్న రక్తనాళాలు కూడా ఉబ్బిపోయి ఉన్నాయా, వారికోస్ వెయిన్స్ ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఇవి కాస్మెటికల్ వెయిన్స్ లైక్ స్పైడర్ వెయిన్స్ ఈ ప్రాబ్లమేనా అనేది కూడా మీకు వెంటనే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ స్పైడర్ వెయిన్స్ ని చాలా లైట్ తీసుకుంటాము. ఏమున్నదిలే, ఇప్పుడు అక్కడెక్కడో లోపల ఉంటాయి, వాడి మనకు కనిపించేది కూడా కాదు కదా. సో దాంతో పెద్దగా సమస్య రానంత వరకు కూడా ఎవరు పట్టించుకోరు. సో కంప్లీట్ గా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ఏం జరుగుతుంది బాడీలో? మనం అలా నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ స్మాల్ వెయిన్స్, ఈ అండర్లయింగ్ వారికోస్ వెయిన్స్ కూడా తీవ్రమయ్యే స్టేజ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల అల్సర్స్ పడిపోవటము, బ్లడ్ క్లాట్స్ అవటము, ఈ స్కిన్ అనేది డ్యామేజ్ అవటము, అవి బ్లాకిష్ డిస్కలరేషన్ కింద స్కిన్ మారిపోవటము, ఇవన్నీ కూడా జరుగుతుందమ్మా. అందుకని ఈ వెయిన్స్ మనం నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. వెరికోస్ వెయిన్స్ కి అయితే మీరు లేజర్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది అని చెప్తూ వస్తున్నారు. సో అదే ట్రీట్మెంట్ ఇంత చిన్న సన్నంగా ఉండేటువంటి ఈ స్పైడర్ వెయిన్స్ కి చేయడానికి అవకాశం ఉంటుందా? మరి దీనికి వేరే ఏదైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? చాలా కాలం మన ఇండియాలో దీనికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో లేదమ్మా. కానీ మన చిరంజీవి హాస్పిటల్లో ఒక కంప్లీట్ వాస్కులర్ యూనిట్ కాబట్టి దీనికి సంబంధించి వారికోస్ వెయిన్స్ కానీ లేకపోతే ఇతర రక్తనాళాలకు సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ప్రపంచంలో బెస్ట్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్న అవన్నీ మనం ఇక్కడ అవైలబుల్ చేయాలని ఉద్దేశంతో మనం దీనికి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అందుబాటు చేయడం జరిగింది. దీన్ని క్లాక్స్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇది చాలా తక్కువ సెంటర్స్లో ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఏం చేస్తారు ఈ ట్రీట్మెంట్లో? ఏం చేస్తామంటే ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ అంటే క్రయో లేజర్ క్రయోస్క్లెరోథెరపీ. క్రయో అంటే మనకు ఒక కూలింగ్, ఒక -డిగ్రీస్కి మనం కూలింగ్లోకి తీసుకెళ్తాము ఆ ఏరియాని. అది ఎప్పుడైతే మనం కూల్ చేసామో ఆ ఏరియా నంబ్ అయిపోతుంది అనమాట. నంబ్ అయిపోయి మనం ఒక లేజర్ ద్వారా ఆ రక్తనాళాన్ని కరిగిచ్చేస్తాం. ఆ లేజర్ మనం ఇందాక మాట్లాడుకున్న లేజర్ డిఫరెంట్. అది పెద్ద రక్తనాళంలో రిఫ్లెక్స్ ఉన్న పెద్ద రక్తనాళం లోపలికి ఇది పెడతాం ఆ లేజర్. ఈ లేజర్ అనేది మనం ఓన్లీ బయట నుంచి మనము ఆ రేడియేషన్, ఆ లేజర్ యొక్క కిరణాలు దాని మీద పడేటట్టు చూసి దాంతో నాన్ కాంటాక్ట్ లేజర్ ఇది. సో ఆ లేజర్ దాని మీద వేసి దాన్ని కరిగిపోయేటట్టు చేస్తాం అన్నమాట. సో అందుకని ఈ ఇది ఒక పెయిన్లెస్ ఉంటుంది. సో కోత కుట్లు ఏమి ఉండవు, అసలు సూది కూడా ఏమి
అది కూడా మీ పెద్దది సూది కూడా ఏమి ఉండదు, ఉమ్, నొప్పి ఉండదు. ఉమ్. అయిన తర్వాత కూడా వెంటనే పేషెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. అది ఓకే. ఈ యొక్క టెక్నిక్ యొక్క అడ్వాన్స్డ్ థింగ్ అంటే ఈ అన్నమాట. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ కనిపించే పార్ట్ అంతా కూడా అది నార్మల్ అయిపోతుంది, నార్మల్ స్కిన్ లా వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఓకే. అది మీ కళ్ళ ముందే ఏదైతే అప్పటి వరకు బ్లూగా కనిపిస్తున్న ఆ ఏరియా కంప్లీట్‌గా మనకి నార్మల్ స్కిన్ ఎలా ఉంటదో మళ్ళీ అలా నార్మల్‌గా అయిపోద్ది. ఉమ్, మీ కళ్ళ ముందే అది అలాగా కంప్లీట్‌గా సీల్ ఆఫ్ అయిపోవడం అని మీరే చూడొచ్చు. ఓకే. అది సో ప్రొసీజర్ యొక్క ఇంకా ఈ బ్యూటీ. కాస్మెటిక్ సర్జరీస్ వాటికి వెళ్ళాల్సిన నెసెసిటీ ఉండదు, లేదు. సింపుల్ గా చేసుకునే ప్రొసీజర్ ఇది. అంతే. యా. సో ఇంకో ట్రీట్మెంట్ గురించి కూడా విన్నాం సార్, ఇది మైక్రోఫోమ్ ట్రీట్మెంట్ అని. అది ఎలా పనిచేస్తుంది? అది కూడా సిమిలర్ వెయిన్స్. దీనికన్నా కొంచెం పెద్ద వెయిన్స్ ఉన్నట్టయితే ఉమ్, మనం మైక్రోఫోమ్స్ స్క్లీరో అని కూడా ఇస్తుంటాం. ఉమ్, అంటే ఒక సన్నటి మనం ఇన్సులిన్ ఇచ్చే సూది టైప్ సూదితో ఏదైతే ఈ రక్తనాళాన్ని పంచర్ చేసి దానికి ఒక కెమికల్ లాంటిది తయారు చేసుకొని దానికి ఫోమ్ స్క్లీరోథెరపీ అని కూడా ఎక్కిస్తాం. సో ఓకే. ఆ కెమికల్ని మనం ఎప్పుడైతే స్క్లీరోజెంట్ అనేది లోపలికి కెమికల్ వెళ్ళిందో ఆ సన్నటి రక్తనాళాలని బ్లాక్ చేసేస్తుంది. అవి మ్మ్. బ్లాక్ అయ్యి మనకి అవి కూడా వెంటనే మాయమైపోవటం జరుగుతుంది. స్పైడర్ వెయిన్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది వెరికోస్ వెయిన్స్ కింద కన్వర్ట్ Yeah. అయ్యే ఛాన్స్ ఎంతవరకు? అవునమ్మా, డెఫినెట్గా ఇది మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో వెంటనే అవి వెరికోస్ వెయిన్స్ కింద కూడా తీవ్రమైన స్థాయికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే మనము ఎర్లీ స్టేజెస్లోనే దీనికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కాబట్టి ముందుగానే ఒక వాస్కులర్ సెంటర్కి వచ్చినట్టయితే మనము ఆ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్లకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు స్పైడర్ వెయిన్స్ రావటానికి రీజన్ అండర్లైన్ వెరికోస్ వెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని. సో అండర్లైన్ వెరికోస్ వెయిన్స్ ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎలా తెలుసుకోవడానికి అవకాశం? అండర్లయింగ్ వెరికోస్ వెయిన్స్ మనము వీనస్ డాప్లర్ ద్వారా చేస్తాం. డాప్లర్ స్కాన్ చేస్తాం, కలర్ డాప్లర్ చేసి అండర్లయింగ్గా మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకుంటాం. మ్మ్. సో ఒకవేళ డాప్లర్లో అండర్లయింగ్ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే దానికి గ్లూ ట్రీట్మెంట్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ ట్రీట్మెంట్ చేసుకొని అప్పుడు ఈ మిగిలిన రెటిక్యులర్ వెయిన్స్తో వాళ్ళకి ఏమైనా కాస్మెటిక్ ఇష్యూ అవి కూడా మాకు కనపడకూడదు డాక్టర్ గారు, అవి కూడా మాకు అక్కడ మంట వస్తుంది, అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ చెప్పినట్టయితే దానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. స్పైడర్ వెయిన్స్ కి ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వేరే చాలా చోట తక్కువ అమ్మ. ఆ ఏరియాలో మనం క్లాక్స్ ఇచ్చిన ఏరియాలో అయితే రావు, బట్ సరౌండింగ్ ఏరియాస్లో కొంతమందిలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళకి ఏదైతే మనకు బయటకు కనిపిస్తుందో దాని వరకు మనం క్లాక్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, క్లాక్స్ ట్రీట్మెంట్తో. యా. సో స్పైడర్ వెయిన్స్ కూడా ఎక్కువగా మోస్ట్లీ లేడీస్ లోనే చూస్తామని చెప్తారు. సో ఎందుకని, అండ్ రాకుండా ఉండేందుకు ప్రివెంటివ్ కేర్ గా లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఈ స్పైడర్ వెయిన్స్ కూడా ఎక్కువ ఫిమేల్స్లోనే కనిపిస్తుంటాయి, ఎందుకంటే స్కిన్ వైట్ కలర్లో ఎక్కువ ఆ, ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి, నెంబర్ 1. అండ్ అండర్లయింగ్ వ్యారికోస్ వెయిన్స్ కూడా ఫిమేల్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అండర్లయింగ్ వ్యారికోస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఎక్కువ ఈ స్పైడర్ వెయిన్స్ అనేది చూస్తుంటాం. 3 వచ్చేటప్పటికి ఎక్కువ హార్మోనల్ Imbalance ఉన్న వాళ్ళల్లో కూడా ఈ స్పైడర్ వెయిన్స్ కూడా మనకి ప్రామినెంట్గా కనిపిస్తుంటాయి. సో ఎన్ని కండిషన్స్ సో ఈ రోజుల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్ అయిపోతూ అందరిలో వస్తుంది కాబట్టి ఈ ఇష్యూని కూడా చూస్తున్నాం. రైట్. సో ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటారు దీనికి సంబంధించి? సో మనం డైలీ వాకింగ్ చేయటం ఒకటి, ఒబేసిటీ ఉంటే తగ్గడం ఒకటి, ప్రాపర్ హైడ్రేషన్ ఒకటి, ఇవన్నీ చేసినట్టయితే మనకి ఈ ప్రాబ్లం నుంచి సిమ్టమ్స్ అన్ని రిలీఫ్ అవుతాయి మనకి వెంటనే. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇది డే కేర్ ప్రొసీజర్ అయినా, సో అలా వచ్చి మనం చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు, అవును, ఎవరి పన్నాలు వెంటనే చేసుకుని. చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో స్పైడర్ వెయిన్స్ అంటే ఏంటి, సో దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది, దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.